జెట్ ఇంజన్లను తయారు చేయడం ఎందుకు కష్టమంటే జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా పూర్తిగా స్వయంగా ఒక జెట్ ఇంజన్ ను తయారు చేయలేకపోతున్నాయి. బయట చూసే జెట్ ఇంజన్ ఒక పెద్ద మెటల్ డబ్బాలా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం అది మానవ ఇంజనీరింగ్ కు ఫైనల్ బాస్ లాంటిది. ముందుగా ఉష్ణోగ్రత విషయానికి వస్తే టర్బైన్స్ కి ముందుగా వెళ్లే వేడి వాయువు ఉష్ణోగ్రత 3000 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది సాధారణ లోహాన్ని క్షణాల్లో కరిగించేంత వేడి. అటువంటి పరిస్థితుల్లో బతకగలిగేది కేవలం అల్ట్రా సీక్రెట్ హైటెక్ మాత్రమే. కానీ అది ఆరంభం మాత్రమే. ఒక పెద్ద టర్బో ఫ్యాన్ జెట్ ఇంజన్ లో 20,000 నుంచి 40,000 వరకు విడి భాగాలు ఉంటాయి. అత్యంత ఖచ్చితత్వం మరియు ముఖ్యమైన భాగాల టాలరెన్స్ మనిషి వెంట్రుక మందంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. ఒక చిన్న బోల్ట్ కొద్దిగా పక్కకు జరిగినా అది తీవ్రమైన మరియు వినాశకరమైన వైఫల్యానికి దారి తీయవచ్చు. క్రిటికల్ సిచ్యువేషన్ లో పనితీరు ఇంజన్ గడ్డకట్టే గాలిలో, ధూళిలో, వర్షంలో మరియు పక్షి ఢీకొన్న తర్వాత కూడా ఎటువంటి లోపం లేకుండా పనిచేయాలి. ఈ కఠినమైన అవసరాలన్నిటినీ అధిగమించిన తర్వాత మాత్రమే దానిని విమానం రెక్కలకు అమర్చడానికి అనుమతిస్తారు. అందుకే ఈ రోజు భూమిపైన కేవలం 6 దేశాలు మాత్రమే అడ్వాన్స్ కమర్షియల్ జెట్ ఇంజన్లను రూపకల్పన చేసి తయారు చేయగలుగుతున్నారు.